హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మాల్ దగ్గర ఒక బుగ్గ వాటర్ ఫాల్స్ అని ఉంది. అంటే నాగార్జున సాగర్ రోడ్లో మన ఇబ్రహీంపట్నం నుంచి ఒక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత మాల్ అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా లోపలికి వెళ్తే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. ఆ నావిగేషన్ మ్యాప్ కూడా నేను అప్డేట్ చేస్తా, అంటే లొకేషన్ కూడా నేను పింగ్ చేసి పెడతా, డిస్క్రిప్షన్లో పింగ్ చేసి పెడతాను నేను. సో అక్కడికి అయితే వెళ్ళి ఆ ప్లేస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ వ్లాగ్ అయితే నేను బయట సిటీ బయట మొత్తం ఓవరాల్ దాటిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. మధ్య మధ్యలో నేను వెళ్తూ ఉన్న కొద్దీ ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నా అవి కూడా చూపిస్తూ ఉంటా. కొన్ని మధ్యలో కొన్ని ఊర్ల పేర్లు చెప్తూ ఉంటా, మీకు ఐడియా వస్తూ ఉంటుంది. లైక్ ఏ ఊరు తర్వాత ఏ ఊరు నుంచి వెళ్ళాలి, ఏ ఊరు నుంచి టర్న్ తీసుకోవాలి, ఏ ఊరు నుంచి టర్న్ తీసుకోవాలి అన్న ఇది నేను అప్డేట్ చేస్తూనే ఉంటా, అంటే చూపిస్తూ ఉంటా. ఈ పలానా ఊరు వస్తుంది, ఇబ్రహీంపట్నం తర్వాత ఆగపల్లి అని ఒక ఊరు వస్తుంది, ఆగపల్లి తర్వాత మాల్ వస్తుంది, మాల్ తర్వాత మాల్ నుంచి మళ్ళీ లోపలికి తీసుకోవాలి. సో ఈ ప్లేసెస్ అన్నీ నేను ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత తీసుకునే డైరెక్షన్స్ దగ్గర నుంచి మీకు అంతా అప్డేట్ చేస్తూ ఉంటా, చూపిస్తూ ఉంటా. సో ఈజీగా ఉంటుంది, ప్లస్ మ్యాప్ కూడా పింగ్ చేసి పెడతా. సో ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ ఆన్ ద బైక్. సో ప్రజెంట్ మనము నాగార్జున సాగర్ హైవే మీద ఉన్నాము, స్టేట్ హైవే ఇది. సో నాగార్జున సాగర్ హైవే మీద ఉన్నాము. ఇప్పుడు వచ్చేది ఇబ్రహీం నగర్ చెరువు కట్ట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ చెరువు కట్ట. ఇంతకుముందు పైనుంచి వస్తుండే, 2 వేస్ పైనుంచే ఉంటుండే. ఇప్పుడేమో కింద నుంచి చేసారు. 1 వే పోయేటప్పుడేమో కింద నుంచి, వచ్చేటప్పుడేమో పైనుంచి. సో ఇట్లా డిఫరెన్షియేట్ చేసేసారు అనమాట. అంటే 2 వేస్ లాగా చేసేసారు. 1 వే టైపు, ఇటు ఒక 1 వే అటు ఒక 1 వే. ఇటేమో నాగార్జున సాగర్ వెళ్ళేటప్పుడు కింద నుంచి, పైనుంచి వచ్చేటప్పుడేమో సిటీలోకి వస్తానికి. సో ఈ 2 విధాలుగా చేసారు అనమాట. సో ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు నేను చూపిస్తా. చెరువు కట్ట కూడా బాగుంటుంది. అంటే లొకేషన్ ఈడ కూడా బోటింగ్ అది ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటా. ఉన్నాయి చెరువు, మన నీళ్ళు బాగుంటే మాత్రం ఉన్నట్టే బోటింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అయితే సిటీ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. సిటీ లోపల నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. సిటీకి కొద్దిగా బాగా దూరంగా ఉంటుంది. కాకపోతే అందరూ అనే దాని ప్రకారం అయితే కొద్దిగా చిల్ అవుట్ చేసే ప్లేసే అని అంటారు. సో అది ఇప్పుడు చూద్దాము. కానీ ఇప్పుడు వాటర్ అయితే ఉండవు, ఎందుకంటే ఈ అన్సీజన్లో వెళ్తున్నాము. వర్షాకాలంలో వెళ్తేనే వాటర్ అయితే ఉంటాయి. మన లక్ బాగుంటే వాటర్ ఉంటుండొచ్చు, ఒకవేళ మన లక్ బాగాలేకపోతే మాత్రం వాటర్ ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం మన అదృష్టం, అంటే నా అదృష్టం. అంటే చూపిస్తానికి మీకు చూపిస్తానికి కూడా కొద్దిగా కంటెంట్ అనేది దొరుకుతుంది. కాకపోతే నేను వెళ్ళేది ఏంటంటే అది చాలా పెద్దగా ఉందన్నమాట ఆ ప్లేస్. అంటే ట్రెక్కింగ్ చేయొచ్చు, అంటే రాళ్ళు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కొద్దిగా అట్లా దూరం కూడా పోయి ఇది చేసుకోవచ్చు అనమాట, ఇది చేయొచ్చు అనమాట. చూపిస్తానికి బాగుంటుంది అన్నట్టుగా నేను వెళ్తున్నా ఈసారి. ఇప్పుడు నేను వెళ్ళే ప్రతి ఒక్క ప్లేస్ కూడా మళ్ళీ వర్షాకాలంలో విజిట్ చేస్తా. ఇంతకుముందు ఈ బ్లాగ్ చేసిన, ఇది మన వాటర్ ఫాల్స్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరది. అది కూడా వర్షాకాలంలోనే వెళ్ళాలి. వర్షాకాలంలో వెళ్తేనే ఫుల్ వాటర్ ఫాల్ అవుతుంది అనమాట. సో అది కూడా మళ్ళీ వర్షాకాలంలో, మళ్ళీ నెక్స్ట్ సీజన్. ఈ సీజన్లో అంటే నేను స్టార్ట్ చేసింది కొత్త కాబట్టి అదంతా ఇప్పుడు అన్సీజన్లో వెళ్ళాల్సి వస్తుంది ట్రెక్కింగ్కి. ఇదంతా సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. కాకపోతే ఏంటంటే సిటీలో అందరు చాలా వరకు ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి నేను దాని గురించి కొద్దిగా ఆగుతున్నా అనమాట. అట్లా దాని తర్వాత ఇప్పుడు ఈ బయట ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేను సిటీలో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినా. లైక్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ఇదంతా. సో ఇప్పుడైతే మనం ఇబ్రహీంపట్నం రీచ్ అయినాము. ఇబ్రహీంపట్నం ఇది ఊరు. ఇబ్రహీంపట్నం నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇది ఒక 1 చెక్ పాయింట్, అంటే గుర్తుపెట్టుకోవడానికి, వెళ్ళటానికి ఇది రూటా కాదా అని వెళ్ళటానికి. ఇబ్రహీంపట్నం అనమాట ఇది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ సిటీకి అవుట్స్కట్స్కి. ఎందుకంటే ఒక మంచి పెద్ద ఊరు టైప్ అనమాట, పెద్ద సిటీ లాగా. అంటే ఈవెన్ అంటే కొద్దిగా పెద్ద ప్లేస్, లైక్ పెద్ద ఊరు. మనకి ఇక్కడి నుంచే సికింద్రాబాద్ జేబీఎస్కి బస్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి.
ఇటు సైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది ఒకటి. మన ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాతనే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. సో ఈ రాడ్ కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ఫిక్స్ చేసి పెట్టినా. మాల్ దాటిన తర్వాత మనం నా ఈ యాక్షన్ కెమెరా వచ్చేసి దీనికి ఉంటుంది, నా హెల్మెట్కి ఏమో నేను మొబైల్ కనెక్ట్ చేస్తా. సో 2 వ్యూస్ ఉంటాయి అన్నమాట, లైక్ ఫ్రంట్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ, నన్ను ఫేసింగ్ చేసే కెమెరా వ్యూ అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడే ఫిక్స్ చేసి పెట్టినా. మళ్ళీ తర్వాత అయితే టైం ఉంటుంది, అంటే ఇన్ ద సెన్స్ చేసుకోవటం ఎందుకు అని. ఇబ్రాహీంపట్నం బస్ డిపో. సో మాల్ అనే ఊరికి కూడా మనం రీచ్ అయిపోయినాము. ఈ మాల్లో నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి కాదు, ముందటి నుంచి. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మాల్లో నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. ఇంకొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో లెఫ్ట్ తీసుకోవాలి. జస్ట్ ఒక 800 మీటర్స్ అట్లా ఉంటుంది అంతే. ఈ మాల్కి ఇది ఒక హార్ట్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ అందరూ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇదే మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇంకో లెఫ్ట్ తీసుకోవాలి ఈ ప్లేస్ నుంచి. నావిగేషన్లో వస్తే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ ప్లేస్ని కొద్దిగా దూరం, ఈ ఊరు దాటేంత వరకు ఐడియా ఉంది. ఈ ఊరు దాటిన తర్వాత ఐడియా లేదు. సో ఈ ఊరు దాటేంత వరకు ఐడియా ఉంది. సో అందుకోసం నేను ఎప్పుడైనా నావిగేషన్ పెట్టలేదు. ఇప్పుడు ఈ ఊరు దాటిన తర్వాత నావిగేషన్ పెట్టాలి. ఇక్కడ ఒక చిన్న పని కూడా ఉంది. కానీ పల్లెటూరు రోడ్లలో రైడ్ అంటే మస్తు ఉంటుంది. చిన్న రోడ్డు, మంచిగా చుట్టుపక్కల అంతా పొలాలు, గుట్టలు, తోటలు, పంట చేనులు, మధ్య మధ్యలో బర్రెపెండ, బాగుంటుంది. కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. ఘాట్ సెక్షన్ కూడా ఉందిడా. వావ్, కొండ దిగినాం. సూపర్. పొలాలకు బాగా చేసి పెట్టారు. చిన్న రివర్ క్రాసింగ్, కానీ వాటర్ అయితే సుక్కలేవు. బాగుందిలే డ్రైవ్. ఈ రోడ్డు మంచిగా పల్లెటూరు వాతావరణం, మళ్ళీ కొండలు ఎక్కటం దిగటం.
అలాగే వాటర్ ఫాల్స్ ఇట్టేనా అన్న? ఆఫ్ రోడ్ ఈ టెంపుల్కి కమాన్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. క్రేజ్ వావ్ సూపర్. జారింది జారింది. ఆఫ్ రోడ్ సో లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడికి వస్తే దేవుని దర్శనం కూడా చేసుకోవచ్చు. మంచిగా నరసింహస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. బాగానే జాతర కూడా బాగానే అయ్యేటట్టుంది. అంటే పెద్ద ప్లేస్ ఉంది, మంచి ఓపెన్ ప్లేస్ ఉంది. జనాలు ఉన్నారా లేరా తెలియదు. ఇక్కడైతే ఒక కారు ఉంది, మరి అది లోకల్ వాళ్ళదా ఎవరి కారు అనేది తెలియదు. నా అవతల నుంచి మాటలు వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ బండ్లు కూడా ఏం లేవు. నో బైక్స్, నో నథింగ్. రోడ్డు కూడా ఇక్కడికి క్లోజ్. రోడ్డు కూడా ఇక్కడికే క్లోజ్ ఉంది. ఇక్కడ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. ట్రై చేస్తా కొన్ని అండర్ వాటర్. అరే బ్యాగ్లోనే ఉందిలే. చేపలు అట్లా ఏమన్నా ఉన్నా కానీ బండ్లు అయితే రావు. నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి వస్తుంది. బండ్లు అయితే ఆడి వరకే. ఇప్పుడు మన బైక్ ఏడైతే పార్క్ చేసినా ఆడి వరకే ఉంది. కానీ మొత్తం జంగలే. నో ప్రాపర్ బైక్ రూట్. నడుచుకుంటూ వెళ్ళాలి. గొర్రెలు ఇతడే గొర్రె పురాణం సినిమా వస్తుంది. నిన్ననే కంప్లీట్ చేసిన. మేడం వాటర్ ఫాల్స్ ఏడుందమ్మా? ముంగల్నా ఉంటాయా ఇప్పుడు నీళ్ళు? గుంతలో ఉన్నాయి. పైకల్ వస్తలేవా? సో గుంతలలో అయితే నీళ్ళు ఉన్నాయంట కానీ పైనుంచి అయితే వస్తలేవట. వర్షాలు పడ్డప్పుడే ఇంకా మనం దారి తప్పుతామా? కలిసి ఏం తప్పం. ఇక్కడైతే ఒకటి ఏంటంటే ఫ్లాట్ ల్యాండే ఉంది. గుట్టలు ఎక్కే పని అయితే లేదు. ఫ్లాట్ ల్యాండే ఉంది ఇటైతే. మా అదృష్టం నీళ్ళు కూడా తెచ్చుకున్నాను నేనైతే. బాటిల్లో చెమటలు పడుతున్నాయి. చెమటలు స్టార్ట్. కానీ పబ్లిక్ అయితే ఎవరు లేరు. జీరో పబ్లిక్. దారి అయితే పట్టుకొని పోతున్నాం. ఇది ఎడికి తీసుకుపోతుందో తెలియదు కానీ ఆ దారితో పాటే వెళ్ళిపోదాం. జాగ్రత్తగా చూసుకోవాలి. పాములు ఉంటాయి. ముంగీస్ అయితే కనపడ్డది. ఇంకేమన్నా జంతువులు ఉంటాయా? ఉండవులే మ్యాక్సిమం. ఎందుకంటే ఊర్లో ఉన్న ప్రదేశం కదా.
పాములతోనే భయం, పాములే చూసుకోవాలి ఖచ్చితంగా. ఎట్లుందనంటే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో తిరిగినట్టుంది. ఎంత ముందుకు పోవాలి. చూడండి కొండ ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రాయి, సింగిల్ రాయి, ఏదో రాయి కానిచ్చి నిలబెట్టినట్టుంది ఇదైతే. సో ఇదే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే వాటర్ లేవు ఇక్కడ నుంచి అయితే. బాగా లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇదంతా వాటర్. సూపర్ ఉంది. కానీ ఆడదాకా వెళ్ళలేము అనుకుంటా. లొకేషన్ మాత్రం బాగుంది ఇది, కానీ రిస్కీ. ఇదంతా వెళ్ళటం, ఆడదాకా వెళ్ళటం. ఓకే, లెట్స్ బ్యాక్. రిటర్నింగ్ వీడియో ఇది, కానీ లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది, బాగుంది. ముంగీసాలు బాగున్నాయి. నాకు తెలిసి పాములు కూడా అంటే ఎక్కువ. చాలా ముంగీసాలని చేసిన నేను, 2 పిల్లల్ని చేసిన, ఒక పెద్దదాన్ని చేసిన. కానీ దీంట్లో రికార్డు కావాలి. క్రేజీ. లొకేషన్ బాగుంది, మంచిగా ఉంది. ఎంజాయ్ చేయొచ్చు, వచ్చి ఎంజాయ్ చేస్తానికి బాగా సెట్ అవుతుంది. ఏదో హిల్ స్టేషన్ ప్రాంతానికి వచ్చినట్టే ఉంది ఇక్కడికి వస్తే మాత్రం. కానీ అసలైన వాటర్ ఫాల్స్ అయితే అక్కడ ఉంది. ఆడదాకా వెళ్ళలేము, కొన్ని నీళ్ళు అయితే బాగున్నాయి. మరి వెళ్ళొచ్చో వెళ్ళరాదో, ఇంకో దారి ఉందో లేదో నాకు దారి అయితే కనిపించలేదు, అందుకే నేను రిటర్న్ అవుతున్నా. చుట్టూ ఉన్న కొండలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చుట్టూ చుట్టూ కొండలే ఉన్నాయి. చల్ బ్యాక్ టు బైక్ తీసుకొని ఇంటికి. ఇంకా వేరే లొకేషన్ లేదు ఇక్కడ చూపిస్తానికి, ఇది ఒకటే లొకేషన్. కానీ చాలా దూరం నడవాలబ్బా, ఆల్మోస్ట్ 700-800 మీటర్స్ నడవాలి. నడుచుడు అయితే సరిపోతుంది. కానీ బాగుంది లొకేషన్. వాటర్ వచ్చినప్పుడు ఇంకా సందడి ఉంటుంది, వాటర్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 5-6 మెంబర్స్ వస్తే కనుక 5-6 మెంబర్స్ వస్తే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ట్రెక్కింగ్, ఫారెస్ట్లో ఇదంతా కలిపి. కానీ బాగుంది లొకేషన్. ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈసారి అయితే పబ్లిక్ ఎవరు లేరు, అసలు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఇందాక అటు నుంచి పోయినా కదా, రైట్. ఇప్పుడు ఇటు నుంచి వచ్చిన, ఇందాక అటు నుంచి పోయినా, ఇందాక ఇటు నుంచి వచ్చిన.
సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీరైతే చూశారు కదా లొకేషన్స్ అన్నీ. లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ ఒక 4+ మెంబర్స్ అట్లా వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అయితే లేవు. వాటర్ కావాలంటే వర్షాకాలంలో వెళ్ళాలి. వర్షాకాలంలో వెళ్తే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ జాతర కూడా జరుగుతుందంట. జాతర ఎప్పుడని అడిగితే వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నోళ్ళు. సో వాళ్ళని అడిగితే మాకు కూడా తెలియదు అని చెప్పని అన్నారు. కానీ బాగుంటుందంట జాతర అప్పుడు కూడా. కానీ వర్షాకాలంలో వెళ్తే మాత్రం బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఫ్రెండ్స్తో వెళ్ళాలి. సోలోగా వెళ్తే మాత్రం అంత ఇదనిపించదు. ఒక 4-5 మెంబర్స్ అట్లా కలిసి వెళ్తే మంచిగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి, కంపల్సరీ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది, ఎట్లుంది, ఏం సంగతి, ఏంది అనేది. సో మర్చిపోకండి. థ్యాంక్ యూ.